స్వాగతం. ఇది ఫెయిత్ లైన్ మీడియా వర్క్స్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు, విశ్వాసగాథలు, ధైర్యమైన సాక్ష్యాలు మీ ముందుకు తెస్తున్నాం. ప్రపంచ క్రైస్తవ వార్తల హెడ్లైన్స్. బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు, ట్రంప్ అత్యవసర పిలుపు, ప్రార్థించండి. నికరాగువా దేశం షాకింగ్ నిర్ణయం, పర్యాటకుల బైబిలుపై నిషేధం. ఆధునిక నోవాహు పడవ ప్రపంచాన్ని కదిలిస్తున్న గానా ప్రవచనం. జాంబియా అధికారికంగా క్రైస్తవ దేశంగా కొనసాగుతుందా? కొత్త చర్చ ప్రారంభం. లిఫ్ట్ లో చిక్కుకున్న బాలుడి ప్రార్థన అద్భుతం. రియోలో దాడుల మధ్య ప్రార్థనలో పోలీస్ అధికారులు. వైరల్ అయిన విశ్వాస క్షణం. ఆరాధన నాట్యంలో పాస్టర్ జుట్టు అర్పణ, భక్తి మరియు వివాదం. వైట్ హౌస్ లో 25 మంది పాస్టర్ల ప్రార్థన అమెరికా చరిత్రలో అరుదైన ఆత్మీయ ఘటం. 104 ఏళ్ల వృద్ధుడి బాప్తీసం. ఇప్పుడు నేను తేలిగ్గా ఉన్నాను. 17 ఏళ్ల ప్రార్థనకు దేవుని సమాధానం. అరుదైన వైద్య అద్భుతంగా పుట్టిన శిశువు. బాండీ బీచ్ కాల్పుల బాధితులకు కన్నీటినివ్వాలి. శాంతికి ప్రపంచ పిలుపు. ఎలన్ మస్క్ వ్యాఖ్యలు షాక్. ఈ విశ్వం సృష్టికర్త వలనే సృష్టించబడింది. మయన్మార్ లో క్రిస్మస్ సేవల రద్దు ఆదేశాలు. క్రైస్తవులపై పెరుగుతున్న ఆంక్షలు. ఇక మొట్టమొదటి న్యూస్ లోకి వెళ్తే, బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు, ట్రంప్ అత్యవసర పిలుపు, ప్రార్థించండి. అమెరికా రోడ్ ఐలాండ్ ప్రావిడెన్స్ లోని ప్రముఖ బ్రౌన్ యూనివర్సిటీలో డిసెంబర్ 13, 2025న ఘోర విషాదం చోటు చేసుకుంది. సాయంత్రం 4:05 ఫైనల్ ఎగ్జామ్ రివ్యూ క్లాస్ జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి బారస్ అండ్ హోలీ బిల్డింగ్ లోకి ప్రవేశించి విద్యార్థులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 2 విద్యార్థులు మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరణించిన విద్యార్థులు ఎల్లా కుక్ 19 ఏళ్ల వయస్సు, బ్రౌన్ కాలేజ్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ముకామత్ అజీజ్ 18 ఏళ్ల వయస్సు, న్యూరో సర్జన్ అవ్వాలని కల. ఈ ఇద్దరి మరణం బ్రౌన్ క్యాంపస్ ను విషాదంలో ముంచివేసింది. కాల్పుల తరువాత యూనివర్సిటీ మొత్తం లాక్డౌన్ చేయబడింది. FBI, ATF సహా 400కు పైగా అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకొని పెద్ద ఎత్తున శోధన నిర్వహించారు. ఒక పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆధారాలు లభించకపోవడంతో అతడిని విడుదల చేశారు. ఇంకా అసలు షూటర్ పరారీలోనే ఉన్నాడు. పోలీసులు $50,000 రివార్డుగా ప్రకటించారు. ఈ దారుణ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఇది చాలా భయంకరమైన ఘటన, బాధితుల కోసం ప్రార్థించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. బ్రౌన్ యూనివర్సిటీ ఈ ఘటన నేపథ్యంలో అన్ని పరీక్షలు, క్లాసులు, ప్రాజెక్టులను రద్దు చేసింది. విద్యార్థుల భద్రత కోసం అదనపు సెక్యూరిటీ అమలు చేసింది. ఈ ఘటన మరోసారి అమెరికాలో గన్ వైలెన్స్ పై తీవ్ర చర్చను తీసుకువచ్చింది. విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. నికరాగువా దేశం షాకింగ్ నిర్ణయం, పర్యాటకుల బైబిలుపై నిషేధం. సెంట్రల్ అమెరికాలో ఉన్న నికరాగువా దేశంలో డిసెంబర్ 14, 2025న మత స్వేచ్ఛపై తీవ్ర ఆందోళన కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలోని ప్రవేశిస్తున్న పర్యాటకులు బైబిల్ తీసుకురావడాన్ని ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. మనాగువా అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఫెయినాస్ బ్లాంకస్ సరిహద్దు చెక్ పోస్టులలో అధికారులు పర్యాటకుల వద్ద ఉన్న బైబిళ్లను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. ఈ చర్య అంతర్జాతీయ స్థాయిలో పెద్ద వివాదానికి దారితీసింది. పర్యాటకుల వ్యక్తిగత మత గ్రంథాలను స్వాధీనం చేయడం నికరాగువా ప్రభుత్వ నియంత్రణను మరింత కఠినతరం చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రైస్తవ సముదాయాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. ఇది విశ్వాసుల మౌలిక హక్కులపై ప్రత్యక్ష దాడి, మత స్వేచ్ఛను పూర్తిగా అణచివేయాలన్న ప్రభుత్వ యత్నం అంటూ నికరాగువా చర్చిలు మరియు ప్రపంచ క్రైస్తవ సంఘాలు స్పందిస్తున్నాయి. ఇటీవల నెలల్లో నికరాగువా ప్రభుత్వం తీసుకున్న చర్యలు చర్చలకు కారణమవుతున్నాయి. చర్చిల మూసివేతలు, పాస్టర్ల అరెస్టులు, మత సమావేశాలపై ఆంక్షలు, క్రైస్తవ సంస్థల కార్యకలాపాలపై విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన బైబిల్ నిషేధం దేశమంతటా భయాందోళనకు పెంచింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా ఈ చర్యను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ మత స్వేచ్ఛ ప్రమాణాలకు వ్యతిరేకమని యునైటెడ్ స్టేట్స్ మరియు యూరప్ లోని అనేక క్రైస్తవ మిషన్ సంస్థలు పేర్కొన్నాయి. ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చను మళ్లీ ముందుకు తెచ్చింది. మత స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులు, ప్రభుత్వ నియంత్రణలు, ఈ 3 అంశాలపై గ్లోబల్ డైలాగ్ మరోసారి వేడెక్కింది. నికరాగువాలో జరుగుతున్న ఈ పరిణామాలు అక్కడి విశ్వాసులకే కాకుండా మొత్తం ప్రపంచ క్రైస్తవ సమాజానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఆధునిక నోవాహు పడవ ప్రపంచాన్ని కదిలిస్తున్న గానా ప్రవచనం. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో డిసెంబర్ 9, 2025న ఒక విచిత్రమైన మరియు పెద్ద చర్చకు దారితీసిన ప్రకటన వెలుగు చూసింది. క్రిస్మస్ డే అయిన డిసెంబర్ 25, 2025 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మహావరద సంభవిస్తుందని దేవుడు తనకు వ్యక్తిగతంగా హెచ్చరించాడని గానాకు చెందిన ఒక వ్యక్తి ప్రకటించాడు. ఈ వరద నుండి రక్షణ పొందేందుకు తాను ఆధునిక నోవాహు పడవ నిర్మించానని, ప్రజలు తన వద్ద
ఆశ్రయం పొందాలని పిలుపునిచ్చాడు. ఈ ప్రకటనతో ప్రాంతం మొత్తం కలకలం రేగింది. కొంతమంది ప్రజలు ఈ హెచ్చరికను నిజమని నమ్మి అతని వెంట వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు ఇది అబద్ధ ప్రవచనం, ప్రజలను భయపెట్టే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బైబిల్ పండితులు, క్రైస్తవ నాయకులు స్పష్టంగా ఒక విషయాన్ని గుర్తు చేశారు. బైబిల్లో ఆదికాండంలో 9:11లో దేవుడు చెప్పినట్లు భూమిని ఇక ముందు మళ్లీ వరదలతో నాశనం చేయను అనే వాగ్దానం గుర్తు చేశారు. అందువల్ల ఈ కొత్త వరద హెచ్చరిక బైబిల్ బోధనలకు పూర్తిగా విరుద్ధమని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే ఈ వ్యక్తి చేసిన ప్రస్తావనకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభించింది. కొందరు దీన్ని నిజమైన ప్రవచనంగా నమ్ముతుండగా మరికొందరు ఇది భయంపై ఆధారపడి ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు ప్రవచనమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంపై చర్చలు వేడెక్కాయి. ఇది దేవుని హెచ్చరికనా, లేక భయపెట్టే ప్రచారమా, లేదా పూర్తిగా వివేచన లేని విశ్వాసమా? ఈ వైరల్ ప్రకటన వెనుక సైకాలజికల్ ఫ్యాక్టర్లు, సోషల్ మీడియా ప్రభావం, పురాతన నోవాహు కథలపై ప్రజల భావోద్వేగ అనుబంధం ఇవన్నీ కలిసి ఈ ఘటనను అంతర్జాతీయ చర్చగా మారుస్తున్నాయి. మత పెద్దలు మరియు నిపుణులు ప్రజలకు ఒక సందేశం ఇస్తున్నారు: భయంతో స్పందించవద్దు, బైబిల్ను సక్రమమైన అర్థంతో, వివేచనతో చదివి నిర్ణయాలు తీసుకోండి. ప్రవచనం పేరుతో వచ్చే ప్రతి సందేశం దేవుని నుండి వచ్చింది అని అనుకోవడం తప్పు అని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన గానాలో మాత్రమే కాక ప్రపంచ స్థాయిలో కూడా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇది విశ్వాసం, భయం, తప్పుడు ప్రవచనాలు మరియు సోషల్ మీడియా ప్రభావం ఈ 4 అంశాల చుట్టూ పెద్ద ప్రశ్నలకు లేవనెత్తుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. జాంబియా అధికారికంగా క్రైస్తవ దేశంగా కొనసాగుతుందా? కొత్త చర్చ ప్రారంభం. ఆఫ్రికా ఖండంలోని జాంబియా దేశం రాజ్యాంగపరంగా అధికారిక క్రైస్తవ దేశంగా కొనసాగుతున్న విషయంపై డిసెంబర్ 4, 2025న లుషాకాలో పెద్ద చర్చ మళ్లీ మొదలైంది. క్రైస్తవ విలువలను ఆధారం చేసుకుని రాజ్యాంగం నడుస్తుంది అని స్పష్టంగా ప్రకటించిన కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ నిర్ణయం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. 1991లో అప్పటి అధ్యక్షుడు ఫ్రెడరిక్ చిలుబా జాంబియాను క్రిస్టియన్ నేషన్ గా ప్రకటించగా ఆ నిర్ణయం తరువాత రాజ్యాంగ సవరణలో కూడా అలాగే కొనసాగింది. 2016లో సవరించిన రాజ్యాంగంలో కూడా జాంబియా క్రైస్తవ నైతికతలు, క్రైస్తవ విలువల పునాది మీద నిర్మించబడిన దేశమని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ ప్రకటనతో జాంబియా ఆఫ్రికా ఖండంలో అధికారికంగా క్రైస్తవ దేశంగా గుర్తింపు పొందిన అరుదైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇదే సమయంలో ప్రభుత్వం మరో ముఖ్య అంశాన్ని ప్రజలకు స్పష్టం చేస్తుంది: ఈ నిర్ణయం ఇతర మతాల హక్కులను పూర్తిగా హరించేది కాదు, మత స్వేచ్ఛ పూర్తిగా కొనసాగుతుందని, అన్ని మతాలకు సమాన గౌరవం ఉంటుందని అధికార వర్గాలు ప్రకటించాయి. జాంబియాలోని చర్చిలు మాత్రం దీనిని దేశం యొక్క ఆధ్యాత్మిక గుర్తింపుగా భావిస్తూ స్వాగతిస్తున్నాయి. దేశ నిర్మాణంలో క్రైస్తవ విశ్వాసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ఈ రాజ్యాంగ ప్రస్తావన జాతీయ ఐక్యతకు బలం చేకూరుస్తుందని క్రైస్తవ నాయకులు పేర్కొంటున్నారు. అయితే మరోవైపు కొందరు పౌర హక్కుల సంఘాలు విమర్శిస్తూ దేశం లౌకికతను కూడా పరిరక్షించాలి, రాజ్యాంగంలో క్రైస్తవ అవసరంతో పాటు ఇతర మతాల గుర్తింపు కూడా అవసరమని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మత ఆధారిత రాజకీయాలపై వివాదాలు తలెత్తవచ్చని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు. జాంబియా దేశం క్రిస్టియన్ నేషన్ గా కొనసాగాలా, లేక రాజ్యాంగాన్ని లౌకిక దిశగా అప్డేట్ చేయాలా అనే అంశంపై దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చలు వేడెక్కుతున్నాయి. లిఫ్ట్ లో చిక్కుకున్న బాలుడి ప్రార్థన అద్భుతం, దేవా తలుపులు తెరువుము. నవంబర్ 19, 2025 ఒక హృదయాన్ని తాకే సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక చిన్న బాలుడు అకస్మాత్తుగా లిఫ్ట్ లో చిక్కుకొని భయంతో వణికిపోతున్నప్పటికీ అలజడి చేయకుండా దేవుడికి నిశ్శబ్దంగా ప్రార్థించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. లిఫ్ట్ నిలిచిపోయిన ఆ క్షణంలో బాలుడు దేవా దయచేసి తలుపులు తెరువుము అని మృదువుగా ప్రార్థిస్తూ దేవునిపై తన చిన్న వయసులోనే ఉన్న విశ్వాసాన్ని చూపించాడు. కొద్ది క్షణాలు గడిచిన తరువాత అకస్మాత్తుగా లిఫ్ట్ తలుపులు నెమ్మదిగా తెరుచుకొని బాలుడు సురక్షితంగా బయటకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడున్న వారు అతని నిశ్చల విశ్వాసం, ధైర్యం చూసి ఆశ్చర్యంతో నిలిచిపోయారు. ఆ ఘటన ఒక ముఖ్యమైన సత్యాన్ని మళ్లీ గుర్తు చేసింది: భయానక సమయంలో కూడా ప్రార్థన మనసుకు శాంతి, ధైర్యం, ఆశ ఇస్తుంది. చిన్న బాలుడు చేసిన సింపుల్ ప్రార్థనలో కనిపించిన ఆ అమాయక విశ్వాసం పెద్దలకు కూడా ఒక ఆత్మీయ పాఠంగా మారింది. సోషల్ మీడియాలో ఈ కథ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందరూ ఇలా అంటున్నారు: దేవుడు చిన్నారుల ప్రార్థనను వింటున్నాడు, వారి విశ్వాసం స్వచ్ఛమైనది. ఈ ఘటన మనకు బైబిల్లోని దేవుడు చెప్పిన మాటకు సరిపోతుంది: భయపడకుడి, నేను మీతో కూడా ఉన్నాను. భయంతో ఉన్న బాలుడికి ఆ చిన్న ప్రార్థన దేవుని వైపు తిరిగిన విశ్వాసపు అడుగు. ఈ కథ అందరి హృదయాలను తాకిన అద్భుత సాక్ష్యంగా నిలిచింది.
రియోలో దాడుల మధ్య ప్రార్థనలో పోలీస్ అధికారులు, వైరల్ అయిన విశ్వాస క్షణం. బ్రెజిల్లోని రియో డి జనీరోలో డిసెంబర్ 12, 2025 జరిగిన డ్రగ్ గ్యాంగులపై ప్రత్యేక ఆపరేషన్లు నగరాన్ని కలవరపరిచాయి. వరుస కాల్పులు, భారీ హింస, ప్రాణ నష్టాలు చోటు చేసుకుంటుండగా ఈ పరిస్థితి మధ్య పోలీస్ అధికారులు ప్రార్థనలో నిలబడి హృదయాన్ని తాకే దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. జీవితం మరణం మధ్య జరుగుతున్న ఈ ఆపరేషన్లు అధికారులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేయగా వారు తమ బృందం రక్షణ కోసం దేవుని ముందుకు వచ్చారు. దాడుల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఆఫీసర్లు ఆపరేషన్ ప్రారంభానికి ముందు ఒక చోట చేరి మౌనంగా తలదించుకొని దేవుని రక్షణ కోసం ప్రార్థించారు. ఈ రోజు మాకు బలం ఇవ్వు, మమ్మల్ని కాపాడు అంటూ సమూహంగా చేసిన ఆ ప్రార్థనా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా పలువురు అధికారులు తెలిపారు, మేము గన్స్తో పనిచేస్తాం, కానీ జీవితం దేవుని చేతుల్లోనే ఉంది. ప్రార్థనే మా మనసులకు శాంతి, ధైర్యం ఇస్తుంది. స్థానిక ప్రజలు కూడా తమ నివాస ప్రాంతాల్లో శాంతి, భద్రత కోసం పోలీసులతో కలిసి ప్రార్థించారు. హింసతో నిండిన వీధుల్లో ఒక చిన్న సమూహం మౌనంగా ప్రార్థిస్తున్న దృశ్యం ఆ నగరానికి ఆశాకిరణంగా మారింది. ఈ సంఘటనపై అంతర్జాతీయంగా కూడా చర్చలకు దారితీసింది. హింస, భయం, గన్ ఫైట్ల మధ్య కూడా విశ్వాసం ఎలా నిలబడగలదో ఈ సంఘటన మరోసారి చూపించింది. కొంతమంది విశ్వాసులు ఇలా అన్నారు, ప్రార్థన భయం కంటే బలమైనది. చీకటిలో వెలుగుగా నిలిచిన అధికారులు డ్రగ్ హింసతో విలవల్లాడుతున్న రియో డి జనీరోలో ఈ ప్రార్థనా క్షణాలు సమాజానికి ధైర్యం, ఆశను అందించిన అరుదైన సంఘటనగా నిలిచాయి. ఆరాధన నాట్యంలో పాస్టర్ జుట్టు అర్పణ, భక్తి మరియు వివాదం. డిసెంబర్ 13 WECN కమ్యూనిటీ అమెరికా ఒక చర్చిలో నిర్వహించిన ఆరాధన నృత్య సేవలో జరిగిన సంఘటన విశ్వాసాల హృదయాలను కదిలించింది. నృత్య మినిస్ట్రీ జరుగుతున్న సమయంలో ఒక మహిళా పాస్టర్ తన జుట్టును బలిపీఠం వద్ద అర్పించడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఈ చర్యను దేవునికి పూర్తిగా అర్పణ చేయడాన్ని, సంపూర్ణ వినయానికి ప్రతీకగా పేర్కొన్నారు. ఆరాధన సంగీతం నడుస్తున్న సమయంలో ఆమె భావోద్వేగంగా ప్రార్థిస్తూ బలిపీఠం ముందు మోకాళ్లు మోపి తన జుట్టు భాగాన్ని దేవునికి అర్పించినట్లు ప్రకటించారు. ఆ క్షణంలో చర్చిలో ఉన్న వారికి భిన్నమైన ఆత్మీయ అనుభూతిని కలిగించింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు విశ్వాసులు పాస్టర్ చూపించిన ఈ అర్పణను బైబిల్లోని త్యాగ భావనతో పోలుస్తూ ప్రశంసించారు. దేవుని ముందు సంపూర్ణ సమర్పణకు ఇది ఉదాహరణ అని పేర్కొన్నారు. మరికొందరు మాత్రం ఈ చర్యపై చర్చను ప్రారంభిస్తూ ఇది భావోద్వేగ ప్రవాహమా లేదా అనవసరమైన ఆరాధన చర్య అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ సంఘటనలో ఉన్న వారందరూ ఒక విషయాన్ని మాత్రం అంగీకరించారు. ఆమె చేసిన అర్పణ అనేది మాటలతో మాత్రమే కాదు, మనసుతో, జీవితంతో వ్యక్తమవ్వాలి అనే సత్యాన్ని చర్చకు తెచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా చర్చకు దారితీసింది. కొంతమంది ఇది నిజమైన అర్పణ భావం చూపిన అరుదైన ఉదాహరణ అని చెప్పగా, మరికొందరు చర్చిలో ఆధ్యాత్మిక చర్యల్లో సమతుల్యత అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆరాధన నాట్యంలో జరిగిన ఈ సంఘటన విశ్వాసం, అర్పణ, వినయం గురించి కొత్త ఆలోచనకు దారితీస్తూ ప్రత్యేకంగా నిలిచింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. వైట్ హౌస్ లో 25 మంది పాస్టర్ల ప్రార్థన, అమెరికా చరిత్రలో అరుదైన ఆత్మీయ ఘట్టం. డిసెంబర్ 13, 2025 వైట్ హౌస్, వాషింగ్టన్ DC, అమెరికా. అమెరికా దేశ చరిత్రలో ఒక అత్యంత ఆధ్యాత్మిక క్షణం చోటు చేసుకుంది. సంఘటనలో 25 మందికి పైగా పాస్టర్లు వైట్ హౌస్ కు ఆహ్వానించబడి విభిన్న ప్రార్థనలు మరియు ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దృశ్యాల్లో అత్యవసర ఆపరేషన్ లో పాల్గొన్న నమ్మకమైన మత నేతలు, సమర్థ పాస్టర్లు దేశ నాయకత్వం కోసం ప్రార్థనలతో దేవుని దయను కోరారు. ఓవల్ ఆఫీసుల్లో ప్రత్యేకంగా అమర్చబడిన ప్రార్థన సందర్భంలో గ్రేట్ ఇస్ ద ఫెయిత్ఫుల్నెస్ అనే ఆరాధన గీతం కూడా ఆలపించబడుతూ దేవుని సన్నిధిని గాఢంగా కోరారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష వీడియోలు సోషల్ మీడియాలో ప్రముఖంగా షేర్ అయ్యాయి. ఇప్పటి వరకు పట్టభద్రులు, విశ్వాస సంఘాలు అనేక ఘటనల్లో కూడా ప్రార్థనలు జరిగినప్పటికీ పేరుండిపోయే వైట్ హౌస్ వెస్ట్ వింగ్ లో ప్రత్యేక ప్రార్థనకు పరిస్థితి కల్పించిన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకత సాధించాడని విశ్వాస వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రముఖ క్రైస్తవ నాయకులు ఈ దృశ్యాన్ని దేశ ఆత్మరక్షణ కోసం దేవుని స్థానంగా పేర్కొంటున్నారు. ఈ సంఘటన ద్వారా దేశంలో యేసుక్రీస్తు ఇప్పటికీ ప్రజా హృదయాల్లోనూ నాయకత్వ కేంద్రంలోనూ కేంద్ర స్థానంలోనూ ఉన్నారని ఒక బలమైన ఆధ్యాత్మిక సందేశం వెలువడింది. 104 ఏళ్ల వృద్ధుడి బాప్తీసం, ఇప్పుడు నేను తేలిగ్గా ఉన్నాను. బ్రెజిల్లోని పరానా రాష్ట్రంలో ఉన్న ఆల్టో పిక్వీరీ పట్టణంలో డిసెంబర్ 15, 2025 ఒక అత్యంత ఆత్మీయమైన మరియు హృదయాన్ని తాకే ఘటన చోటు చేసుకుంది. 104 ఏళ్ల హోసే లోరెన్స్ ద సిల్వా క్రైస్తవ విశ్వాసంలో సంపూర్ణంగా ప్రవేశిస్తూ బాప్తిస్ము మరియు
మొదటి బలను స్థిరమైన భక్తితో స్వీకరించారు. ఈ కార్యక్రమం సెయింట్ జూడ్ థర్డేస్ చాపెల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. చర్చిలోని విశ్వాసులందరి కళ్ళ ముందు ఇది చారిత్రక క్షణంగా నిలిచింది. అత్యున్నత వయస్సులో ఉన్నప్పటికీ హోషే తన హృదయంలో ఉంచుకున్న కోరిక స్పష్టంగా చెప్పారు. క్రీస్తును సంపూర్ణంగా అనుసరించాలని, ఆయన బోధనలో నడవాలని ఆ ఆకాంక్ష ఆయనను చర్చిలో మరింత చేరువ చేసింది. ఈ పవిత్రమైన అడుగు కోసం ఆయన 1 నెల పాటు విశ్వాస బోధన తరగతుల్లో పాల్గొని అద్భుతమైన అంకిత భావాన్ని చూపించారు. శారీరక బలహీనత ఉన్నప్పటికీ ఆత్మీయ తపన మాత్రం అతనిలో తగ్గలేదు. చర్చ్ నాయకులు ఆయన నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయారు. బాప్తిసం తరువాత ఆయన ఇలా అన్నారు: ఇప్పటి వరకు నా శరీరం భారంలాగా అనిపించేది, ఇప్పుడు తేలికగా ఉంది. నా మనస్సుకు శాంతి వచ్చింది. నేను కొత్తగా పుట్టినట్టుంది. చర్చిలో ఉన్న వారికి ఈ వ్యాఖ్యలు కన్నీటి పర్యాంతం చేశాయి. 104 సంవత్సరాల జీవిత ప్రయాణం తర్వాత కూడా దేవుని వైపు తిరిగే వినయం, ఆకాంక్ష హృదయాలను తాకింది. ఈ సంఘటన ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. క్రీస్తును చేరేందుకు వయసుతో సంబంధం లేదు. విశ్వాసం ఏ వయసులో ఉన్న వారికైనా ఆనందాన్ని, క్రొత్త ఆశను ఇస్తుంది. 17 ఏళ్ల ప్రార్థనకు దేవుని సమాధానం. అరుదైన వైద్య అద్భుతంగా పుట్టిన శిశువు. అమెరికాలోని కాలిఫోర్నియాలో డిసెంబర్ 16, 2025న వెలుగులోకి వచ్చిన ఒక అద్భుతమైన వైద్య సంఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. నర్సుగా పనిచేస్తున్న సూజ్ లోపెజ్ అనే మహిళ 17 సంవత్సరాలుగా రెండో బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తుండగా శస్త్రచికిత్సకు ముందు చేసిన సాధారణ పరీక్షలో తాను గర్భవతిగా ఉన్నట్లు అనుకోకుండా తెలిసింది. ఇది ఆమె కుటుంబానికి ఆశ్చర్యకరమైన ఆనందాన్ని తెచ్చింది. సూజ్ 22 పౌండ్లు అంటే సుమారు 10 కేజీల ఓవరిన్ సిస్ట్ ఉండడంతో వైద్యులు శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. స్కాన్ల సమయంలో వైద్య బృందం ఊహించని విషయం గమనించింది. గర్భాశయం బయట కడుపు భాగంలో పెరుగుతున్న అత్యంత అరుదైన అబ్డామినల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఈ పరిస్థితుల్లో సాధారణంగా శిశువు జీవించడం చాలా కష్టం. కానీ అందరినీ ఆశ్చర్యపరిచేలా సిస్టు వెనుక దాదాపు పూర్తిగా పెరిగిన ఆరోగ్యవంతమైన మగ శిశువు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తక్షణమే 30 మంది వైద్య నిపుణులు, శస్త్రచికిత్స నిపుణులు, నర్సులు కలిసి అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ ప్రారంభించారు. అద్భుతంగా వైద్యులు శిశువును సురక్షితంగా ప్రసవింపజేసి 22 పౌండ్లు 10 కేజీల సిస్ట్ను కూడా పూర్తిగా తొలగించారు. ఈ ఆపరేషన్ ను వైద్య రంగంలో అరుదైన విజయంగా పేర్కొంటున్నారు. శిశువుకు రూ జెస్సీ లోపెస్ అనే పేరు పెట్టారు. కుటుంబ సభ్యుల మాటల్లో జెస్సీ అంటే దేవుని వరం. 17 ఏళ్ల ప్రార్థనకు ఇది నేరుగా వచ్చిన సమాధానం. శిశువు తండ్రి భావోద్వేగంతో మాట్లాడుతూ, మా జీవితంలో ఇది నిజమైన అద్భుతం, మా జీవితంలో ఇది గొప్ప బహుమతి, దేవుడు ఇచ్చిన నిజమైన అద్భుతం అని ఆయన వ్యక్తం చేశారు. బాండీ బీచ్ కాల్పుల బాధితులకు కన్నీటినివ్వాలి, శాంతికి ప్రపంచ పిలుపు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ లో 2025 డిసెంబర్ 14 సాయంత్రం సుమారు 6:47 ఒక విషాదకర కాల్పుల ఘటన కుదిపేసింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కోసం వందలాది మంది ప్రజలు బీచ్ వద్దకు చేరి నివాళులు అర్పించారు. విషాదంతో నిండిపోయిన వాతావరణంలో ప్రజలు మౌనంగా నిలబడి ప్రార్థనలు చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియా అంతటా తీవ్ర ఆవేదనకు రేకెత్తించింది. స్థానికులు మాత్రమే కాదు, పర్యాటకులు, సామాజిక కార్యకర్తలు బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు సంఘటనా స్థలానికి వచ్చారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి మొత్తం ప్రాంతాన్ని పర్యవేక్షణలో ఉంచారు. ఈ గంభీర వాతావరణం మధ్య ఒక వ్యక్తి చూపిన ప్రేమ, ధైర్యం అనేక మందికి ఆశాకిరణంగా మారింది. అహ్మద్ అల్ అహ్మద్. కాల్పులు ప్రారంభమైనప్పుడు ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నప్పటికీ అహ్మద్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అతను హీరో కావాలని ప్లాన్ చేసుకుని రాలేదు, కానీ దేవుడు అతనిని ఆ క్షణంలో ఉపయోగించాడు. ప్రమాద ప్రాంతానికి తిరిగి వెళ్లి గాయపడిన వారిని రక్షించేందుకు ప్రయత్నించాడు. అతనికి వారు ఎవరో తెలియదు, వారి పేర్లు తెలియదు, కథలు తెలియదు, కానీ ఆ సంక్షోభ సమయంలో స్వరక్షణ కంటే కరుణను ఎంచుకున్నాడు. ఈ క్షణం యేసు చెప్పిన మాటలను జీవితంతో నింపింది. తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టడానికంటే గొప్ప ప్రేమ లేదు. అహ్మద్ ఆ రోజు చూపిన ధైర్యం దేవుడు సాధారణ వ్యక్తులను కూడా అసాధారణ క్షణాల్లో కూడా ఎలా ఉపయోగిస్తాడో చూపించింది. అద్భుతాలు ఎప్పుడు ఆకాశం నుండి రావాల్సిన అవసరం లేదు, మనుషుల హృదయాల్లోని ప్రేమ రూపంలో కూడా వస్తాయి. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న సమయంలో అతను ఆగాడు. ఆ ఆగిన ఒక క్షణమే ప్రాణాలను కాపాడింది. సంతాపం, దుఃఖం, కరుణ, ధైర్యం, ఈ 4 భావాలు ఒకే రోజు బాండీ బీచ్ పై ప్రతిబింబించాయి. హింసకు వ్యతిరేకంగా శాంతి మరియు ఐక్యతకు ఈ రోజు నిలిచిపోయింది. ఈ 2 సంఘటనలు కలిసి ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. మానవత్వం ఇంకా ఉంది, ప్రేమ ఇంకా బ్రతికే ఉంది. కష్టకాలంలో క్రీస్తు ప్రేమను ప్రతిబింబించడానికి వేదిక అవసరం లేదు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు షాక్. ఈ విశ్వం సృష్టికర్త వలనే అంటున్న మస్క్. ప్రసిద్ధ టెస్లా మరియు స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ డిసెంబర్ 10, 2025 ఇంటర్వ్యూలో కేటీ మిల్లర్ ఆయనను ప్రశ్నించాడు, మీరు దేవుణ్ణి నమ్ముతారా?
దానికి ఎలాన్ మస్క్ ఇచ్చిన సమాధానం, ఈ విశ్వం స్వయంగా పుట్టలేదు, ఎక్కడో ఒక ఉన్నత శక్తి, ఒక క్రియేటర్ నుంచే వచ్చింది. మస్క్ తన అభిప్రాయం సాంప్రదాయ మతాలకు చెందిన విశ్వాసం కాదని, కానీ దైవిక సృష్టికర్త ఉన్నాడు అనే నమ్మకం తనలో స్పష్టమైందని తెలిపారు. అతను మరో ముఖ్యమైన వ్యాఖ్యను కూడా చేశాడు. మీరు ఎవరిని ఎక్కువగా గౌరవిస్తారు? అందుకు మస్క్ ఇచ్చిన సమాధానం, ది క్రియేటర్. ఇది ప్రపంచవ్యాప్తంగా మతపరమైన వర్గాల దృష్టిని ఆకర్షించింది. గతంలో మస్క్ అగ్నోస్టిక్ వైఖరిని చూపించినప్పటికీ ఇప్పుడు ఆయన స్పష్టంగా ఒక దైవ రహస్య శక్తిని అంగీకరించడం పెద్ద మార్పుగా భావిస్తున్నారు. సోషల్ మీడియా అంతటా దీనిపై మిలియన్ల స్పందనలు వెలువెత్తాయి. అనేక మంది క్రైస్తవులు దీన్ని ఇలా అభిప్రాయపడ్డారు, శాస్త్రవేత్తలు ఎంత ఎత్తుకు వెళ్ళినా చివరికి సృష్టికర్త దగ్గరే సమాధానాలు ఉంటాయి అని. మయన్మార్లో క్రిస్మస్ సేవల రద్దు ఆదేశాలు, క్రైస్తవులపై పెరుగుతున్న ఆంక్షలు. మయన్మార్లోని క్రైస్తవ సంఘాలకు డిసెంబర్ 13, 2025న షాక్ గురి చేసే ఆదేశాలు జారీ అయ్యాయి. పలు చర్చిలకు క్రిస్మస్ దిన ప్రత్యేక ప్రార్థన సేవలను నిర్వహించవద్దని లేదా డిసెంబర్ 20 లోపు జరుపుకోవాలని స్థానిక అధికారులు ఆదేశించినట్లు విశ్వసనీయ అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం భద్రతా కారణాలు మరియు నిర్వహణ అనుమతుల పేరుతో తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ క్రైస్తవ నాయకులు, మానవ హక్కుల సంస్థలు మాత్రం ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆంక్షల కారణంగా అనేక ప్రాంతాల్లో విశ్వాసులు క్రిస్మస్ రోజున సాంప్రదాయకంగా జరిపే ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించలేక విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక చర్చ్ నాయకుడు ఇలా పేర్కొన్నారు, క్రిస్మస్ దినాన్ని మార్చమన్నది కేవలం పరిపాలనా నిర్ణయం కాదు, మత ఆచారాలపై జోక్యం. ఇటీవల కాలంలో మయన్మార్లో మత కార్యక్రమాలు, ముఖ్యంగా క్రైస్తవుల సమావేశాలపై పలు రకాల నియంత్రణలు పెరుగుతున్నాయి. ఎన్నికల ముందు భద్రతా కారణాలను చూపిస్తూ ప్రభుత్వ అధికారం మరింత కఠినతరం అవుతుంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా ఈ పరిణామంపై స్పందించాలి అని స్పష్టం చేస్తున్నాయి. మత స్వేచ్ఛ అనేది ప్రతి మనిషి యొక్క హక్కు. క్రిస్మస్ సేవలపై ఆంక్షలు ప్రపంచ న్యాయబద్ధ ప్రమాణాలను ఉల్లంఘిస్తుంది. ఈ సంఘటన ఒక పెద్ద సందేశాన్ని ఇస్తుంది. మయన్మార్లో క్రైస్తవులు ఇప్పటికీ తీవ్రమైన ఒత్తిడి, ఆంక్షల మధ్య తమ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నారు. Be strong and courageous. Do not be afraid and do not be discouraged. For the Lord, I, your God, be with you wherever you go. ఈ రోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధాన వార్తలు ఇవే. గుర్తుంచుకోండి, అంధకారంలో వెలుగుగా, విభజనలో శాంతిగా, ప్రతి చోట క్రీస్తుకు మనము సాక్షులమే నిలబడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Faithland Media works spreading the light of truth and you are the light of the world. God bless you all.